రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ ప్రభుత్వం ప్రయాణికుని రెండు కళ్ళగా చూసుకుంటుంది. మీరు అరిస్తే నేను చెప్పను. నేను చెప్పేది ఒకటే, ముందు ప్రభుత్వాలాగా కక్ష సాధింపులు అయితే ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఈరోజు అంత మెజారిటీలో ముఖ్యమంత్రిగా కూర్చొని ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మనకు స్వర్ణయుగం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు టెంప్ట్ కావద్దండి. 5 years టర్మ్ ఉంది. ఫస్ట్ లోనే ఎవరు వచ్చి ఇప్పుడు మైనస్ లోకి ఇచ్చిపోయినాడు ఆ ప్రభుత్వం. దాన్ని ఈరోజు మళ్ళా రేపు 1వ తేదీన సుమారు 10,000 కోట్లు డబ్బు ఇస్తాను. ఏదానికి పెన్షన్ల రూపం అయితేనే, జీతాల రూపంలో అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మైనస్ లో పోయిందని ఈరోజు మళ్ళీ 10,000 కోట్లతో రేపు 1వ తేదీ రేపు ఒక్కరోజే 4,000 కోట్లు పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మిగతా జీతాలు అయితేనే, భత్యాలు అయితేనే ఫిల్ చేసేదానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే రేపు రాబోయే కాలంలో మన భవిష్యత్తు ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి. ఇంకా మీ కార్మికుల విషయానికి వస్తే ఒకటే చెప్తున్నా, నేను కూడా మా తండ్రి గారు కూడా మేము ఎమ్మెల్యేలు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తే గౌరవ అధ్యక్షులుగా 40 సంవత్సరాల నుంచి మా రాయచూటి యూనియన్ ఉన్నాం. మాకు కార్మికుల సమస్య తెలుసు. ఈ రోజు కూడా ఒక యూనియన్ గౌరవ అధ్యక్షులు లాస్ట్ 20 years మాకు అన్ని సమస్యలు తెలుసు. విజయవాడలో కానీ మన కుప్పం పోయినప్పుడు కూడా మీ కార్మికులు వచ్చినారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రయాణికుడు హ్యాపీగా ఉండాలంటే కార్మికుడు హ్యాపీగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఆగట్టు, టీచర్ నోట్లొద్దు, గ్రాడ్యుయేట్ నోట్లొద్దు అవన్నీ అనుకోం. మేము అనేది ఒకటే, మా స్లోగన్ ఒకటే, రాష్ట్రంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క మనిషి మావాడే అనుకుని చేసే ప్రభుత్వం ఇది. కాబట్టి మేము ఒకటే చెప్తాం, ప్రతి ఒక్క కుటుంబంలో కార్మికుడు ఉంటాడు, టీచర్ ఉంటాడు, వ్యాపారస్తుడు ఉంటాడు. డివైడ్ చేసి పరిపాలించే పరిస్థితులు లేము. ముఖ్యమంత్రి ఏ గంట ఏ నిమిషంలో ఏం పని చేస్తాడో రేపు 5 సంవత్సరాలు చూస్తారు. కాబట్టి ఒక రోజులో ఏం కాదు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఆగట్టు ఒక రోజు 108 ఒక రోజు పెట్టి ఓపెనింగ్, ఇంకో కోరిక, అట్లాంటి ఏముండవు. రాబోయే కాలంలో మంత్రి కూడా కామన్ మ్యాన్ వస్తే నిలదీసి సక్కాయ పట్టుకొని నిలదీసినా కూడా పలికేది కామన్ మ్యాన్ ప్రభుత్వం ఇది. మేము ఎప్పుడు కార్మికులు మర్చిపోం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఆ రోజు 2019లో ఆర్టీసీ వాళ్ళ ఓట్ల కోసమే విలీనం చేస్తానన్నాడు. ఏ దాంట్లో ఎత్తుకొని పోయి ప్రభుత్వంలో దాన్ని అర్థంగా ఉడికిన కోడిగుడ్డ అక్కడ చేసిపోయినాడు. హాఫ్ బాయిల్డ్ ఎగ్. జీతాలు ఇస్తాండేది ఒకరు, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నడుపుతాండేది ఒకరు. అందుకు మేము చెప్తాను, రేపు కొన్ని రోజుల్లోనే, అంటే నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% ఆర్టీసీని విలీనం చేపిస్తాం రాష్ట్ర ప్రభుత్వంలో. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఆర్టీసీ ఆస్తి రాష్ట్ర ప్రజల హక్కు. మేము 1 సెంటు భూమి కూడా ఆర్టీసీకి సంబంధించింది ఎంత వాడైనా ముందు తీసుకున్నా, బీఓటీలు తీసుకున్నా, దానం దొంగగా మార్చుకున్నా కూడా అన్ని వెనక్కి తీసేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏ విధమైన అపోహలు వద్దు. మీరు అసలు విజయవాడకు కూడా రావద్దండి, ఎవరు రావద్దండి. మేమే వస్తాం, ప్రతి జిల్లాలో పర్యటిస్తాం, మీ సమస్యలు ఏమన్నా చెప్తాం. 150 మంది ఏంది, అన్ని సస్పెన్షన్లు చెప్పేదండి. డబ్బులు కాడ మాల్ ప్రాక్టీస్లు, సస్పెన్షన్లు, మాకు ఏజ్ లేదు, కలర్ బ్రైండ్నెస్ ఉంది, ఇప్పుడు మాకు అది కావాలి. మేము దానికి కూడా ఒకటే చెప్తాం, మీరు మా దగ్గరకు వచ్చిన దానికి బాధ లేదు. 1 రూపాయి కూడా ఎవరి దగ్గర లంచాలు గించాలు లేకుండా చేస్తాం. బట్ మీరు అడిగే కోరికలు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎట్లంటే అట్లా అడగకూడదు. గవర్నమెంట్ వచ్చినాయని చెప్పి ముందు ముఖ్యమంత్రి ఏం చేసినారంటే అది పరదా ముఖ్యమంత్రి, పరదా గవర్నమెంట్. ఇప్పుడు మేము అట్లేం కాదు, ఇక్కడ స్థానం పోతాం, మా జీపులు ఎక్కిపోతాం, అందరితో కలిసే పోయే పరిస్థితి. కాబట్టి తప్పకుండా మీ డిమాండ్లు ఏమంటే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని యూనియన్లు కోఆపరేట్ చేయండి. మాకేదో తెలుగుదేశానికి ఓటేసిన యూనియన్లో వైసీపీకి వేసిన ఓటు వాళ్ళని పక్కన చూపే పరిస్థితి లేదు. కార్మికులు అంతా మా వాళ్ళే కాబట్టి అందరికీ పనిచేస్తాం. ప్రతి ఒక్క కార్మికుడు ఓటరే, అది గుర్తించుకోవాలి. కొందరిని పక్కన పెట్టి కొందరిని వెనకాల పెట్టే పరిస్థితి లేదు. మీరంతా హ్యాపీగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.